ఒక ప్రైవేట్ బస్సు ఇటు ఏలూరుకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఇది ఒక ఎలక్ట్రిక్ బస్ అనుకోవచ్చు. సో మొత్తం మీద మనం చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఆ లెఫ్ట్ సైడ్ విజువల్స్లో ఆ మొదటి 2 సీట్లు కూడా పూర్తిగా క్రష్ అయిపోయి. నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ 01B2766. ఒక స్లీపర్ బస్ లాగా ఆ స్లీపర్ బస్సు కనిపిస్తుంది. ఆ స్లీపర్ బస్సులో మనం చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ విషయంలో మనం చూడొచ్చు. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న స్టెప్స్, దాని తర్వాత మొదటి సీట్స్ అన్ని కూడా క్రష్ అయిపోయాయి. మరి సెకండ్ లేన్లో బస్సు చూస్తే కూడా సెకండ్ లేన్లోనే, అంటే రోడ్డు ఫాస్ట్ మూవింగ్ లేన్లో కాకుండా సెకండ్ లేన్లోనే ఇటు లారీ కూడా కనిపిస్తుంది. మరి దేనైనా ఓవర్టేక్ చేసే సమయంలో జరిగిందా, నిద్రమత్తు వల్లనే జరిగిందా? దీనికి సంబంధించి ఒక్కసారి మనం మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ చెప్పండి, ఇప్పుడు బస్సులో 36 మందిలో 16 మంది గాయపడ్డారు అంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, ఉదయమే హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్నటువంటి లారీని బలంగా వెనుక నుంచి ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో భాగంగా డ్రైవర్ నిద్రమత్తత, నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఈ క్రమంలో బస్సులో దాదాపు 36 మంది ఉన్నారు. దానిలో 16 మందికి గాయాలయ్యాయి. కళ్యాణ్, అక్కడే గమనించినటువంటి స్థానికులు కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది, 3 పరిస్థితి అని చెప్పి సమాచారం అంటుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా డ్రైవర్ నిద్రమత్తు వల్లనే, నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి నెంబర్ 65లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నిద్రమత్తు నుంచి చేరుకున్నటువంటి ప్రయాణికులు భయప్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కళ్యాణ్, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ బస్సు నిద్రపోవడం వల్లే, ఆ డ్రైవర్కి సరైన నిద్ర లేకపోవడం, ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఇటు అర్ధరాత్రి పూట ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరినాగా ఇటు తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక ఆగి ఉన్న లారీనే వెనక్క నుంచి వెళ్ళి మరి ఢీకొట్టిందా? ఒక్కసారి దాని లోపడున్న విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. 36 మంది ప్రయాణికులు వాళ్ళ ఒక్కసారిగా నిద్రమత్తులో, వాళ్ళు నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రాణాలను అరిచేద పట్టుకొని ఆ గ్లాసులు పగలగొట్టుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ లారీకి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఈ లారీ హైవేలో కొంత లెఫ్ట్ సైడ్లోనే పక్కనే ఆపి ఉందా, మరి ఆగి ఉన్న లారీనే ఢీకొట్టారా? ఆ బస్సు మనం చూస్తే పూర్తిగా లోపల ఉన్న స్లీపర్స్ మనం చూడొచ్చు. దాంట్లో ప్రయాణికుల లగేజెస్ అలానే ఉండిపోయాయి. ప్యానిక్ అయ్యారు. ఆ గ్లాసెస్ అని పగలగొట్టి, ఎగ్జాక్ట్లీ ఆ గ్లాసెస్ అని కూడా పగలగొట్టేసి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి మనం చూసాం. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మంటలు అంటుకొని అందులో ఉన్న ప్రయాణికులు అక్కడికక్కడే మరణించడం, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు ఎదుర్కొనడం, దానివల్ల చాలామంది చనిపోవడం, ఇలాంటి ఈ మధ్య జరిగిన సంఘటనలు అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురయ్యే ఆ అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చారు. సో మొత్తం మీద హైవే పైనే నిద్రమత్తులో ఇటు డ్రైవర్ ఆ బస్సును నడపడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒక క్రేన్ సహాయంతో ఆ బస్సుని వెనకకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. బస్సుకు సంబంధించిన ఇంజన్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఈ ఘటనలో మరి 16 మందికి సీరియస్గా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ 16 మందిలో మరి ఇటు డ్రైవర్తో పాటు ప్రయాణికులందరూ కూడా ఉన్నారు. మొత్తంగా 36 మంది ప్యాసింజర్స్లో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారి మనం దానికి సంబంధించిన ఒక్కసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో హైవే పైన ప్రాపర్ సర్వీస్ రోడ్, ప్రాపర్ పార్కింగ్ ఏరియాస్ లేకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందా? మనం చూస్తే కనుక విజువల్స్లో చాలా క్లియర్గా లారీ లెఫ్ట్ సైడ్ పార్క్ చేసి ఉంది.
అది ఆగి ఉండడంతో కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినట్టుంది డ్రైవర్. కొద్దిగా లెఫ్ట్ నుంచి ఆ సెకండ్ లేన్ నుంచి రైట్కి కట్ చేసే ప్రయత్నంలో మరి తక్కువ స్పీడ్ ఉందా అన్నట్టుగానే కనిపిస్తుంది సిచ్యువేషన్. మనం చూసే కనుక ఇటు బస్సు ముందు భాగం పూర్తిగా క్రష్ అయిపోయింది. కానీ ఒక్కసారిగా ఆ స్పీడ్స్లో అంటే ఒక 80 స్పీడ్లో వెళ్ళి ఆ లారీని గుద్దుకోవడంతో మొత్తానికైతే అందులో ఉన్న ప్రయాణికులకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక స్లీపర్ బస్ కావడంతో పడుకొని ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్ళందరినీ కూడా ఇటు కోదాడకు సంబంధించిన హాస్పిటల్కి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేశారు. ప్రస్తుతానికి దాంట్లో కొంతమంది పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. లోపల మనం చూడొచ్చు, దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళు లగేజ్తో పాటు లగేజ్ని కూడా అక్కడే వదిలేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇమీడియట్గా ఆ బస్సు అద్దాలు కూడా పగలగొట్టుకొని బయటకు వెళ్ళిన సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చాలా బస్ యాక్సిడెంట్స్ మనం చూసాము. ఇలా నిద్రలో ఉన్న సమయంలో యాక్సిడెంట్స్ జరగడం, మంటలు అంటుకోవడం, దాంట్లోనే సజీవ దహనం అవ్వడం, మరొకసారి ఆ సీన్ రిపీట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు ఇటు ప్రయాణికులు తీసుకున్నారు. సో మొత్తం మీద వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరి ఇటు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అంటున్నారు. అంటే ఎదురుగా లారీ ఆగి ఉందా, ఎంత స్పీడ్స్లో ఉంది అని గమనించలేకపోవడం, ఆ క్యాలిక్యులేట్ చేసుకోకపోవడంతో ఆ లారీకి సంబంధించిన డ్రైవర్ని కూడా మనం చూస్తున్న విషయంలో ఆ లారీ డ్రైవర్ కూడా సురక్షితంగానే ఉన్నాడు. సో లోడ్తో ఉన్న లారీ కాబట్టి లారీకి పెద్దగా డ్యామేజ్ ఏం జరగలేదు. కానీ ఆ బస్సు మాత్రం చూడొచ్చు, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆ డోర్స్ని, ఆ డ్రైవర్కి సంబంధించిన డోర్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ముందు సైడ్ బస్సు ఎక్కడానికి ఏదైతే మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది పూర్తిగా క్రష్ అయిపోయింది. క్రేన్స్ సహాయంతో దాన్ని వెనకకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఇంజన్కి సంబంధించిన ఇంజన్ సైడ్ ఒకసారి మనం చూస్తే కనుక ఇంజన్ సైడ్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇటు రాత్రి విజువల్స్ మనం చూడవచ్చు. అలాగే ఇటు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే కోదాడకు సంబంధించి కోదాడ సూర్యాపేటకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతానికి హైటెన్షన్ వాతావరణం నెలకొనుంది. ఇటు బాధితులకు సంబంధించిన బంధువులందరూ కూడా ఇటు కోదాడ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో హైదరాబాద్ నుంచి రాత్రి సమయంలో బయలుదేరి ఇటు ఉదయం ఏలూరుకి వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయని మీరు అభిప్రాయపడుతున్నారా? డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాటిపైన